హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, స్పందన హాస్పిటల్, విజయవాడ. ఈ వీడియోలో నేను మీకు కన్వర్షన్ డిజార్డర్ దాని ట్రీట్మెంట్ గురించి వివరిస్తాను. ఎవరైనా ఒక పేషెంట్ పై చెప్పిన లక్షణాలు సూడోసీజస్ లాగా కానీ, లేకపోతే పక్షవాతం లాంటి లక్షణాలు కానీ, లేకపోతే మాట పడిపోవటం కానీ, స్పృహ తప్పటం కానీ, లేకపోతే ఎగశ్వాస లాగా వచ్చినప్పుడైతే మనం ముందస్తుగా లేకపోతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా, లేకపోతే మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ముందు అవసరమైన ఆ ఇబ్బంది తగ్గట్టుగా కొన్ని రకాల పరీక్షలు అయితే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి చేసినప్పుడు అవి ఎంత నార్మల్గా ఉన్నప్పుడు ఏమి ఇబ్బంది లేనప్పుడే మనం దీని కన్వర్షన్ డిజార్డర్గా గుర్తించాలి. ఏమీ చేయకుండా ఇది స్ట్రెస్లో వస్తుందని అయితే చెప్పడం కుదరదు. అవసరమైన పరీక్షలు చేసుకుని అవన్నీ నార్మల్ ఉంటేనే మనం పేషెంట్ తాలూకు అటెండర్ వాళ్ళకి ఇది ఒత్తిడి మూలాన వస్తుందని మనం చెప్పడం జరుగుతుంది. సో అవసరమైన పరీక్షలు అంటే ఉదాహరణకి తల స్కాన్ కానీ, ఈసీజీ కానీ, లేకపోతే ఈఈజీ కానీ, సో బ్రెయిన్ స్కాన్ ఇలాంటివి ముఖ్య పరీక్షలు చేసుకున్నప్పుడు సో అవన్నీ నార్మల్ ఉంటే మనం ఈ కన్వర్షన్ కింద మనం పరిగణించవచ్చు. సో ఒకవేళ పేషెంట్ని కన్వర్షన్ డిజార్డర్ ఉందని మనం నిర్ధారించినట్టయితే సో వాళ్ళలో ఏంటి ఒత్తిడి అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అది గుర్తించి మనం దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ట్రీట్మెంట్లో భాగంగా ముఖ్యంగా మనకి కౌన్సిలింగ్, మందులు అనేది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఆ ఒత్తిడి అనేది కొత్తగా వచ్చిన ఒత్తిడి, సో ఈ మధ్య వచ్చిన ఒత్తిడి, సో అది ఏదైనా ఉంది మనం గుర్తించినట్టయితే దాన్ని త్వరగా నయం చేసేస్తే ఆ ఇబ్బంది నుంచి వాళ్ళు బయటపడతారు. ఆ కన్వర్షన్ లాగా వచ్చే ఎపిసోడ్స్ కూడా మనకి తగ్గిపోవటం, ఆగిపోవటం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే ఇంట్లో ఇబ్బందులు, ఒత్తిళ్ళు ఉంటూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మందులు కొంతవరకు ఉపయోగపడుతుంటాయి. సో ఎక్కడైతే స్ట్రెస్ కంటిన్యూగా ఉంటుందో, లేకపోతే నిలకడగా ఒత్తిడి, టెన్షన్ ఉంటున్నప్పుడు వాళ్ళలో తగ్గిపోయినట్టున్నా కూడా మధ్య మధ్యలో బయటపడుతూ ఉండొచ్చు. సో ఆ ఒత్తిడి తగ్గిందా లేదా, మొత్తం పోయిందా, ఇంకా ఉందా అన్న దాన్ని బట్టి వాళ్ళ లక్షణాలు ఆగిపోతాయా, ఉంటాయా అనేది మనం చూడొచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే మందులు కొంతవరకు ఉపయోగపడతాయి. వాళ్ళ స్ట్రెస్ని కానీ, యాంగ్జైటీని కానీ తగ్గించడానికి ఉపయోగపడతాయి. సో ఆ మందుల్లో ముఖ్యంగా యాంటీ డిప్రెసెంట్స్ కానీ, యాంగ్జైటీకి వాడే బెంజోడైపిన్స్ లాంటివి ఈ టెన్షన్, ఒత్తిడి నుంచి తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ మందులు డాక్టర్ చెప్పినట్టుగా వాడుకున్నట్టయితే దీని నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా ఈ ఇబ్బంది ఉన్నప్పుడు మన పేషెంట్ తాలూకు వాళ్ళకి సైకో ఎడ్యుకేషన్ చేయాల్సిన అవసరం. సాధారణంగా ఏంటంటే అన్ని పరీక్షలు చేయించుకొని కూడా వాళ్ళు కంగారు పడుతుంటారు. ఇలా వస్తున్నాయండి, ఇంకా ఎక్కువగా వస్తున్నాయండి, ఇంకా తగ్గలేదండి, ఈ మధ్య ఇంకా పెరుగుతున్నాయండి అని చెప్తుంటారు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరీక్షలన్నీ నార్మల్ ఉండి దానికి సంబంధించిన స్పెషలిస్ట్ చూసి అన్నీ నార్మల్ ఉన్నప్పుడు భయపడాల్సింది ఏమీ లేదు. సో అలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు మనం ఏంటంటే అలా అని వాళ్ళు కావాల్సి చేస్తున్నారని వాళ్ళని కోపడటమో, తిట్టడమో చేయకూడదు. వాళ్ళు ఏదైతే ఒత్తిడి పడుతున్నారో దాన్ని గుర్తించి దాన్ని మనం నయం చేయాలి. దాని నుంచి తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. సో దానికి ఎక్కువ అటెన్షన్ ఇవ్వకుండా మనం కుటుంబ సభ్యులకి తీసుకోమని జాగ్రత్తలు చెప్తాం. అంటే వాళ్ళు ఏంటంటే ఇలా వచ్చినప్పుడు అయ్యో బాబు మళ్ళీ వచ్చేసిందని కంగారు పడిపోయి ఎక్కువ జాగ్రత్తలు తీసేసుకొని ఎక్కువ అటెన్షన్ ఇచ్చేస్తుంది. సో అది ఇవ్వకుండా దాన్ని వదిలేసేయమని చెప్తున్నాం. అవసరం తగ్గట్టుగా కొన్నిటికి మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, కొన్నిటికి అవాయిడ్ చేయటం మంచిది. అలా వచ్చినప్పుడల్లా వాళ్ళని గుర్తించి ఎక్కువగా పట్టించుకునే కొద్దీ అవి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో దానికి ఎక్కువ అటెన్షన్ ఇవ్వకుండా వదిలేసేటైతే తగ్గుతుంది. సో ముఖ్యంగా స్ట్రెస్ని ఐడెంటిఫై చేసి దాన్ని మనం ట్రీట్ చేస్తే ఈ ఎపిసోడ్స్ తగ్గిపోతాయి. ఒకవేళ కొంచెం స్ట్రెస్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఏంటంటే కొంతకాలం ఉండొచ్చు, కొంతమందికి వెంటనే తగ్గిపోవచ్చు, కొన్ని రోజుల్లో తగ్గిపోవచ్చు, కొంతమందికి ఏంటంటే కొంతకాలం కొన్ని వారాల పాటు అలా ఉండొచ్చు. లేదా ప్రస్తుతానికి తగ్గిపోయినా కూడా మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వాళ్ళు స్ట్రెస్కి గురైనప్పుడు, ఎక్కువ ఒత్తిడైనప్పుడు వాళ్ళకి మళ్ళీ అలాంటి లక్షణాలు రావచ్చు. కానీ ఇవి మందులు వేసుకుంటే బయటపడే సమస్యే, కంగారు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ చెప్పినట్టుగా మందులు వాడుకొని ట్రీట్మెంట్ ఫాలో అయినట్టయితే ఈ ఇబ్బంది నుంచి బయటపడవచ్చు.